వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా. వైసీపీ ప్రభుత్వం తనను మోసం చేసి రోడ్డు మీద నిలబెట్టిందన్నారు ఆయన. వైసీపీ 5 ఏళ్ల పాలనలో సీఎం జగన్ చెప్పిన పనులు మాత్రమే చేశానని, తన పనితీరు ప్రజలకు నచ్చినా పెత్తందారులకు నచ్చలేదన్నారు. అందుకే తనకు సీటు రాకుండా చేశారని అన్నారు ఎలీజా. పార్టీ ఆదేశాలే నాకు శిరోధార్యం అని చెప్పాను. అందువల్ల వాళ్ళకి నాకు గొడవైంది తప్పితే, అందువల్ల వాళ్ళని వ్యతిరేకించారు తప్పితే నా పనితీరు బాగలేదనేది ప్రజలు చెప్పాలి. ఎవరో పెత్తందారులు చెప్పడం కాదు. నా పనితీరు బాగోకపోతే ప్రజలు చెప్పాలి. ఆ పనితీరు బాగోకపోతే కనీసం ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళలో పనితీరు బాగుండే లాస్ట్లో ఈ 3 నెలల ముందు 4 నెలల ముందు పనితీరు బాగలేదని చెప్పడం ఏంటి? ఇది చాలా కుట్రపూరితంగా జరిగినటువంటి విషయం. ఇది కొంతమంది పెత్తందారులు కుట్ర పన్ని నాకు ఇక్కడ సీటు వస్తే వాళ్ళ యొక్క మనుగడ ఉండదని భయపడి నాకు సీటు రాకుండా వాళ్ళు పైన మరి అధిష్టానం దగ్గర అక్కడ మ్యానిపులేట్ చేసి వాళ్ళని మోసం చేసి, ఒక పక్కన నన్ను మోసం చేశారు, ఇంకో పక్కన అధిష్టానాన్ని మోసం చేసి వాళ్ళు ఇక్కడ ఈ నియోజకవర్గంలో నాకు సీటు రాకుండా అడ్డుకున్నాను. నేను ఎందుకు నచ్చలేదని నేను ముందే చెప్పే కదా. నేను వాళ్ళ కాళ్ళు మొక్కను ఎవరైనా కానీ ఇప్పుడు నేను ఎవరికి బాధ్యుడిని? ముందుగా నాకు ఓటేసి నన్ను గెలిపించిన ప్రజలకు బాధ్యత వహించాలి. అలాగే నాకు సీట్ ఇచ్చి నన్ను ఇక్కడికి పంపించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను బాధ్యత వహించాలి. నేను ఆయనకి సమాధానం చెప్పుకోవాలి, ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. అంతేగాని మధ్యలో ఉన్నటువంటి పెత్తందారులకు కాదు. సో మధ్యలో ఉన్న పెత్తందారులు ఏంటంటే వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు. వాళ్ళు ప్రజలు కాదు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళతో పాటు నేను వాళ్ళ స్వార్థానికి నేను పనిచేయలేను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది ఉంది, మన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఉంది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వాళ్ళ మనిషి చైర్మన్ కావాలని వాళ్ళు కోరుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పలానా వాళ్ళు కావాలని నేను వాళ్ళ పేరే పంపించాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేశాను. అంతేగాని లోకల్ వాళ్ళు వాళ్ళ కోరిక మేరకు పనిచేయాలంటే పార్టీ ప్రయోజనాలు చూసి పార్టీ ఏది ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని నేను తూచా తప్పకుండా నేను పాటించాను. అయితే ఆ ఆలోచన లేదంటే నేను మోసపోయాను. పార్టీ నన్ను మోసం చేసింది. మరి పార్టీ నన్ను ఈ రోజున రోడ్డు మీద ఒక ఇదిగా అంటే రోడ్డు మీద నిలబడ్డాను. నన్ను నమ్ముకుని నాతో పాటు ఈ 5 సంవత్సరాలు నడిచినటువంటి వ్యక్తులు ఉన్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు. వీళ్ళందరితోటి సమాలోచనలు చేసి వాళ్ళందరి యొక్క సూచనలు సలహాల మేరకు ఏం నిర్ణయం తీసుకోవాలనేది నేను తర్వాత. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే ఇన్ఛార్జీల మార్పుతోటి కొంతమంది నేతలు వైసీపీని వీడే యోచనలో ఉన్నారు, ఇప్పుడు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా అదే బాటలో ఉన్నారు. ప్రభుత్వం తనను మోసం చేసిందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అధిష్టానం పెద్దలు ఎవరైనా ఆయనతో సంప్రదింపులు జరిపే అవకాశాలున్నాయా? హరీష, చింతలపూడి సీటు మార్పు విషయంలో గత 10 రోజుల నుంచి కూడా రకరకాల ప్రచారం జరుగుతుంది. అయితే నిన్న 3వ లిస్టులో ప్రకటించినటువంటి సందర్భంలో చింతలపూడి సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాకి కాకుండా విజయరాజుకు పేరు కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గంలో అంతా కూడా వైసీపీ నేతలు కార్యకర్తలు అంతా కూడా కొంత హాటుగా ఉన్నారు. చింతలపూడి నియోజకవర్గాన్ని సీటుకు సంబంధించి కూడా ఎలీజాగా కేటాయించాలంటూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు గతంలోనే అమరావతి వెళ్లి మిథున్ రెడ్డి ఇంటి వద్ద కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పార్టీ పెద్దలను కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ పార్టీ పెద్దలైతే కూడా ఎలీజాకు సరైన అవకాశం ఇవ్వలేదు అనేది కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల నుంచి కూడా చింతలపూడి టికెట్ విషయంలో ఇన్ఛార్జి విషయంలో కూడా జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా నిన్నటితో ఒక తెరపడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అంటే నియోజకవర్గం సంబంధించి కొత్తగా ప్రకటించిన అభ్యర్థి విజయరాజు నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నేతలతో కూడా కలుస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో ఉన్న ఈరోజు దేవాలయాల్లో ఆయన పూజలు నిర్వహించి నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు ఆయన సన్నద్ధమయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎలీజా అటు రాజకీయ పైన పెట్టి అనేది కూడా కార్యకర్తలతో ఆయన ఈరోజు సాయంత్రం సమావేశం కానున్నారు. అయితే ఎలీజాకు పార్టీ అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని చెప్పి సూచించిన నేపథ్యంలో ఆయన అందుకు పోటీ చేసేందుకు నిరాకరించడం జరిగింది. తనకు
అవకాశం చింతలపూడిలోనే కల్పించాలని కోరడం జరిగింది. అయితే తాను ఏ తప్పు చేశాను అనేది పార్టీ అధిష్టానం స్పష్టం చేయకోకుండా తన నియోజకవర్గం నుంచి కూడా నన్ను దూరం చేయడం ఏంటనేది, ఇప్పుడు ఆ సడన్ గా రోడ్ల పైన పడేయడం ఏంటనేది కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన పార్టీ పెద్దలను కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అయితే ఆయనకు సరైన సమాధానం చెప్పకోకుండా పార్టీ అధిష్టానం తను ఆ రోడ్డు పైన పడేయడం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పైన సాయంత్రం కార్యకర్తలతోనూ ముఖ్య నేతలతోనూ కూడా సమావేశం కానున్నారు. సమావేశం అయిన తర్వాత ఆయన ఏ విషయం అనేది కూడా స్పష్టం చేస్తారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు కానీ ముఖ్య నేతలు కానీ ఎలిజాను అటు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనేది కూడా చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. త్వరలో షర్మిల ఏపీ పగ్గాలు చేపడతారు. ఏపీ రాజకీయాల్లో ఆవిడ కీలక పాత్ర పోషించనున్నారు అనేది కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఆయన షర్మిల వెంట పయనించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి సంబంధించి ఆయన ఇంకా ఏ నిర్ణయమో స్పష్టమైన నిర్ణయం కూడా తీసుకోలేదు. అయితే పార్టీని మాత్రం వైసీపీని మాత్రం వీడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. పెత్తందారులంతా కూడా కలిసి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులంతా కలిసి తనని శ్రీనివాస్, ఇప్పుడు ఆయన ఏదైతే పార్టీ వీడే యోచనలో ఉన్నారో మరి పార్టీ నేతలు పార్టీ పెద్దలు ఎవరైనా ఆయనతో సంప్రదింపులు జరిపే అవకాశాలు ఉన్నాయా? గత కొద్ది రోజుల నుంచి కూడా ఎలిజా తనను నియోజకవర్గాన్ని తప్పిస్తే తనకు ఎటువంటి బాధ లేదు, కానీ ఎందుకు తప్పిస్తున్నారు, తాను ఏ తప్పు చేశాను అనే స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా ఎందుకు తప్పిస్తున్నారని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇదే సందర్భంలో ఆయన తాను పార్టీ విధేయుడై పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని చేశాను, తాను తప్పు చేసినట్లు భావిస్తే అది పార్టీ తప్పు కిందే భావించాలి అనేది కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ తన అభ్యర్థి తనను పట్టించుకునే నేపథ్యంలో తన పార్టీ నుంచి వీడిపోయేది గ్యారంటీ అనేది కూడా స్పష్టమవుతుంది. కానీ ఏ పార్టీకి వెళ్ళేది, ఎలా వెళ్ళేది, ఏ విధంగా పోటీ చేస్తారనేది కూడా ఆయన ఈ రోజు సాయంత్రానికి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన అనంతరం ఆయన స్వతంత్ర అభ్యర్థిగా అయినా సరే చింతలపూడి నియోజకవర్గం నుంచే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన అనుచరులు కానీ చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కానీ కొంతమంది నేతలు కానీ చింతలపూడి నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని చెప్పి ఆయన పైన ఒత్తిడి కూడా తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. అయితే చింతలపూడి నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం అయితే కూడా కనబడడం లేదు. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో 3 నేతలు దాదాపు పోటీ పడుతున్నారు. వారి అభ్యర్థి వారిలో ఎవరికి సీటు ఇవ్వాలనేది కూడా టీడీపీ అధిష్టానం అయితే కూడా ఇంకా నిర్ణయానికి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేయొచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అయినా పోటీ చేసేందుకు సన్నద్ధం కావాలని చెప్పి ముఖ్య నేతలంతా కూడా చూస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఈ రోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ శ్రీనివాస్. పార్టీ ఆదేశాలే నాకు శిరోధార్యం అని చెప్పాను. అందువల్ల వాళ్ళకి నాకు గొడవైంది తప్పితే, అందువల్ల వాళ్ళు నన్ను వ్యతిరేకించారు తప్పితే నా పనితీరు బాగలేదనేది ప్రజలు చెప్పాలి. ఎవరో పెత్తందారులు చెప్పడం కాదు. నా పనితీరు బాగోకపోతే ప్రజలు చెప్పాలి. ఆ పనితీరు బాగోకపోతే కనీసం ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళలో పనితీరు బాగుండే లాస్ట్లో ఈ 3 నెలల ముందు 4 నెలల ముందు పనితీరు బాగలేదని చెప్పడం ఏంటి? ఇది చాలా కుట్రపూరితంగా జరిగినటువంటి విషయం. ఇది కొంతమంది పెత్తందారులు కుట్ర పన్ని నాకు ఇక్కడ సీటు వస్తే వాళ్ళ యొక్క మనుగడ ఉండదని భయపడి నాకు సీటు రాకుండా వాళ్ళు పైన మరి అధిష్టానం దగ్గర అక్కడ మ్యానిపులేట్ చేసి వాళ్ళని మోసం చేసి, ఒక పక్కన నన్ను మోసం చేశారు, ఇంకో పక్కన అధిష్టానాన్ని మోసం చేసి వాళ్ళు ఇక్కడ ఈ నియోజకవర్గంలో నాకు సీటు రాకుండా అడ్డుకున్నాను. నేను ఎందుకు నచ్చలేదు? నేను ముందే చెప్పా కదా, నేను వాళ్ళ కాళ్ళు మొక్కను ఎవరైనా కానీ ఇప్పుడు నేను ఎవరికి బాధ్యుడిని? ముందుగా నాకు ఓటేసి నన్ను గెలిపించిన ప్రజలకు బాధ్యత వహించాలి. అలాగే నాకు సీట్ ఇచ్చి నన్ను ఇక్కడికి పంపించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను బాధ్యత వహించాలి. నేను ఆయనకి సమాధానం చెప్పుకోవాలి, ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. అంతేగాని మధ్యలో ఉన్నటువంటి పెత్తందారులకు కాదు. సో మధ్యలో ఉన్న పెత్తందారులు ఏంటంటే వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు. వాళ్ళు ప్రజలు కాదు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళతో పాటు నేను వాళ్ళ స్వార్థానికి నేను పనిచేయలేను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఒక ఇది ఉంది, మన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఉంది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వాళ్ళ మనిషి చైర్మన్ కావాలని వాళ్ళు కోరుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పలానా వాళ్ళే కావాలని నేను వాళ్ళ పేరే పంపించాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేశాను. అంతేగాని లోకల్ వాళ్ళు వాళ్ళ కోరిక మేరకు పనిచేయాలంటే పార్టీ ప్రయోజనాలు చూసి పార్టీ ఏది ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని నేను తూచా తప్పకుండా నేను పాటించాను. అయితే ఆ ఆలోచన లేదండి. నేను మోసపోయాను, పార్టీ నన్ను మోసం చేసింది. మరి పార్టీ నన్ను ఈ రోజున రోడ్డు మీద ఒక ఇదిగా అంటే రోడ్డు మీద నిలబడ్డాను. నన్ను నమ్ముకుని నాతో పాటు ఈ 5 సంవత్సరాలు నడిచినటువంటి వ్యక్తులు ఉన్నారు, పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు. వీళ్ళందరితోటి సమాలోచనలు చేసి వాళ్ళందరి యొక్క సూచనలు సలహాల మేరకు ఏం నిర్ణయం తీసుకోవాలనేది నేను తర్వాత ప్రకటిస్తాను.